కరోనా వైరస్ను మనం దేశంలో చాలామంది ఇప్పటికీ మర్చిపోయారు. కానీ అది ఎంత భయంకరమైన కాలమో అందరికీ తెలుసు. ఇప్పుడు కరోనా తర్వాత ప్రపంచానికి మరో కొత్త వైరస్ భయపడుతోంది. ప్రపంచంలో మరో మహమ్మారి వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా మొదలైంది. ఈ కొత్త వైరస్ పేరు హంటా వైరస్. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 3 చనిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయం ఏమిటి అంటే మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయేమో అన్నది. కరోనా వైరస్ లాగే హంటా వైరస్ కూడా ప్రపంచమంతా వ్యాపిస్తుందేమో అని ప్రజలు ఆందోళన కూడా చెందుతున్నారు. హంటా వైరస్ సాధారణంగా ఎలుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అయితే ఇది కోవిడ్-19 లాగా అత్యంత ప్రమాదకరమని ఇప్పటికి చెప్పలేం అని అంటున్నారు. ఎందుకంటే ఇది సాధారణంగా మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు. కానీ తాజాగా MV హడియస్ అనే ఒక క్రూజ్ షిప్లో ప్రయాణిస్తున్న కొంతమంది ఈ వైరస్ బారిన పడ్డారు. అందులో 3 మరణించారు. ఈ వైరస్ తొలి కేసు కూడా అదే క్రూజ్ షిప్లో బయటపడింది. మీరు చూస్తున్న ఈ క్రూజ్ షిప్లోనే ఈ వైరస్ వ్యాపించింది. ఈ నౌక ఇప్పుడు నెల క్రితం అర్జెంటీనా నుంచి బయలుదేరింది. ఆదివారం నాటికి ఇది స్పెయిన్ చేరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది అర్జెంటీనా నుంచి స్పెయిన్కి ప్రయాణిస్తోంది. ఇక్కడే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక కీలక అనుమానం వ్యక్తం చేసింది. హంటా వైరస్ మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాపించి ఉండవచ్చని WHO చెబుతోంది. ఇదే ఇప్పుడు కొత్త భయానికి కారణమైంది. ఎందుకు అంటే కరోనా వైరస్లా ఇది కూడా మనుషుల మధ్య వ్యాపించడం మొదలైతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఈ క్రూజ్ షిప్లో 2 భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వారిలో వైరస్ లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఇప్పుడు WHO సమాచారం ప్రకారం మొత్తం 8 మందికి ఈ వైరస్ సోకినట్లు అనుమానంగా ఉంది. ఈ నౌక పశ్చిమ ఆఫ్రికా తీరానికి చేరుకున్నప్పుడు 3 బాధితులను బయటికి తీసి ఐసోలేషన్లో ఉంచారు. ఆ తర్వాతే ఈ నౌకను స్పెయిన్కి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం ఈ షిప్లో 23 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఉన్నారు. అయితే అసలు ఆందోళన కలిగించే విషయం ఏమిటి అంటే ఈ నౌక నుంచి ఇప్పటికే సుమారు 40 మంది ప్రయాణికులు పశ్చిమ ఆఫ్రికాలో దిగిపోయారు. అప్పటికి ఈ వైరస్ వ్యాప్తి గురించి ఎవ్వరికీ తెలియదు. అందువల్ల వారికి పరీక్షలు కూడా చేయలేదు. వారు ఇప్పటికే తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఊహించండి, ఆ 40 మందిలో ఎవరికైనా వైరస్ సోకి ఉంటే అది దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇదే కారణంగా WHO ఇప్పటికే 12 దేశాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎప్పుడైనా ఒక మహమ్మారి వ్యాపించినప్పుడు క్రూయిజ్ షిప్లు అత్యంత ప్రమాదకర ప్రదేశాలుగా మారుతాయి. ఎందుకు అంటే అక్కడ మూసివేసిన గదులు, డైనింగ్ హాల్స్, లిఫ్ట్లు, థియేటర్ల వంటి రద్దీ ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒక్కసారి క్రూజ్ షిప్ సముద్రంలోకి వెళితే అది పూర్తిగా ఐసోలేషన్లోనే ఉంటుంది. ఎందుకు అంటే బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. ఆ సమయంలో ఒక్కరికైనా వైరస్ సోకితే మిగతా వారికి కూడా సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరూ ఒకే ప్రదేశంలో భోజనం చేస్తారు, ఒకే వస్తువులు మళ్ళీ ఉపయోగిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్రూయిజ్లోనే ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ప్రజలు ఉంటారు. అందువల్ల ఒక్కరికి వైరస్ సోకితే ఒకేసారి అనేక దేశాలకు వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. చాలాసార్లు ప్రయాణికులు ఐసోలేషన్ భయంతో తమకు ఉన్న లక్షణాలను దాచిపెడతారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. క్రూయిజ్లో వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ అవి పెద్ద ఆసుపత్రుల స్థాయిలో ఉండవు. ముఖ్యంగా కరోనా లేదా హంటా వైరస్ వంటి పరిస్థితుల్లో ఇవి సరిపోవు. షిప్ సిబ్బంది కూడా అదే వాతావరణంలో ఉంటూ పనిచేస్తారు. అందువల్ల వ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఒకసారి వైరస్ వ్యాపిస్తే సముద్రంలో ఉన్న షిప్ నుంచి బాధితులను బయటికి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే భవిష్యత్తులో ఎప్పుడైనా క్రూజ్ ప్రయాణం చేయాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి నౌకలకు అంటువ్యాధుల కేంద్రాలుగా భావిస్తారు చాలామంది. ఇక కోవిడ్-19 సమయంలో కూడా 2020లో డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ షిప్లో 619 మంది ప్రయాణికులు మరియు సిబ్బందికి కరోనా సోకింది. ఆ సమయంలో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందింది. తర్వాత క్వారంటైన్ మరియు ఐసోలేషన్ చర్యలతో పరిస్థితులు కొంతవరకు నియంత్రించారు. కాబట్టి కరోనా కావచ్చు, ఇప్పుడు హంటా వైరస్ కూడా కావచ్చు, ఒక్కసారి షిప్లో వ్యాపించడం మొదలైతే అది
చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ ఏమిటి అంటే ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదని మేము చెబుతున్నాం. కానీ పెద్ద మహమ్మారులు సాధారణంగా ఇలాగే మొదలవుతాయి. మొదట 2, తర్వాత 3, తర్వాత ఒక షిప్, ఒక నగరం, తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిస్తాయి. కరోనా ప్రారంభమైనప్పుడు కూడా మొదట భయపడాల్సిన అవసరమే లేదు అని చాలామంది చెప్పారు. కానీ తర్వాత అది ప్రపంచాన్ని కుదిపేసింది. అందుకే ఇలాంటి వైరస్ల విషయంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.